డిమానిటైజేషన్, జిఎస్టీ అది ఎకానమీలో ఇన్ఫార్మల్ సెక్టార్ని ఎలా దెబ్బతీసింది, అన్ఎంప్లాయ్మెంట్ను ఎలా దెబ్బతీసిందని మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దొరికిన నల్లధనం ఎంత అది చెప్పమన్నాడు ప్రైమ్ మినిస్టర్ను పార్లమెంట్లో. ఒకటే మాట, ఇంకో ఈ 10 కోట్లు నోట్ల రద్దు వల్ల దొరికింది అని. ఇంతవరకు ₹1 దొరకలేదు. సో 99% డబ్బు వచ్చి బ్యాంకులో పడ్డది. బ్లాక్ మనీ వైట్గా మారింది కదా మన కళ్ళ ముందు. సో బ్లాక్ మనీ అన్నా లేదని చెప్పాలి, ఉంటే ఎవరిదో పట్టుకున్నారో చెప్పాలి. సో అందువల్ల నిజంగానే రాహుల్ గాంధీ నోట్ల రద్దు పైన మాట్లాడింది పిల్ల చేస్తలైతే, భారత ప్రధానమంత్రి పార్లమెంట్ ముందుకొచ్చి ఇంకో నోట్ల రద్దు వల్ల మేము 3 లక్షల కోట్ల రూపాయల డబ్బు బ్యాంక్కే రాదని అనుకున్నాం, ఇంకో రాలేదు అని చెప్పమనండి. ముకుల్ రోహత్కి సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో చెప్పాడు కదా, 3 లక్షల కోట్ల బ్లాక్ మనీ రాదు బ్యాంకులకు అన్నారు. మరి మొత్తం ఎలా వచ్చింది, ఎవరిని పట్టుకున్నారు బ్లాక్ మనీ? ఇంకో 1 2 3 4 5 నేమ్స్ చెప్పమనండి.